శుక్రవారము పొద్దు నిదురపోవద్దు. శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ఇంట్లో ఏ వ్యక్తి కూడా నిదురకు ఉపక్రమించరాదు. అలాగే శుక్రవారం నాడు ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం బయట చక్కగా ఆవు పేడతో కలిపిన నీటితో కలాపి చల్లి చక్కటి ముగ్గును ఇంటి ముంగుట అలంకరింపచేసి మీ యొక్క సింహద్వారం గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి రెండు వైపులా కూడాను ఆవు పాల చుక్క ఆ గుమ్మం పైన గనక అలా వేసినట్లయితే గల్లు గల్లుమంటూ లక్ష్మీదేవి ఆగమనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది నిత్యం కూడా ఎవరైతే ఆచరిస్తారో లేక కేవలం శుక్రవారం నాడైనా ఆచరిస్తారో వారికి రుణగ్రస్త విమోచనం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. రుణాలు లేకుండా జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేసే శక్తి కూడా వస్తుంది. ఒక గృహాన్ని ఎవరైనా సరే కొనుక్కోవాలన్నా లేక గృహయోగం సిద్ధించాలన్నా ఇంట్లో ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవనం మనకి రావాలన్నా ఎవరి యొక్క అనుగ్రహం కావాలి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి. పరమేశ్వరుని యొక్క చిత్రపటానికి ప్రతి ఒక్క సోమవారం కూడాను జాజి పూల మాలికను స్వామికి సమర్పిస్తే ఆ స్వామి స్వంత గృహాన్ని నీకు ఇవ్వడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని శాస్త్రం. అంతేకాదు మారేడు వృక్షం మీ ఇంటి ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ మారేడు వృక్షం చుట్టూతా 3 ప్రదక్షిణాలు ఆచరించి పసుపు కుంకుమ చల్లి ఒక చెంబెడు నీళ్లు మారేడు చెట్టులో పోసినా మీరు అభిషేకం చేసినటువంటి సత్ఫలితం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మారేడు వృక్షం ఎలా వచ్చింది ఈ భూమిలోకి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్న శరణంలో 108 కమల పుష్పాలతో పూజ చేస్తుంటే పరమేశ్వరుడు తన మహిమ చేత ఒక పుష్పాన్ని మాయం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి కమల పుష్పం మాయమైంది కదా అని అంతా స్వామి లీల అని భావించి పూజ చేసే మధ్యలో ఎవరూ లేవకూడదనే సూత్ర ప్రాతిపదిక ఉన్నది కదా. మనకి లవకుశ అనేటువంటి విధి విధాన రీత్యా కూడాను సాక్షాత్తు సీతామహాదేవి గౌరీదేవిని పూజ చేస్తూ సీతారామ తత్వరీత్యా లవకుశులు రాముల వారితో యుద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని హనుమంతుల ద్వారా విని ఆమె పూజ మధ్యలో లేచిపోవడానికి ఉపక్రమిస్తే అక్కడ ఉన్న ఋషికన్యలు అమ్మా నీకు అన్నీ తెలుసు, పూజ చేస్తూ మధ్యలో లేవకూడదు, ఉపద్రవం వస్తుందన్నా కూడా ఆమె తన రామచంద్రుడు ఏమవుతాడో అనేటువంటి భావంతో తన బిడ్డల మీద ఉన్నటువంటి ఆ గొప్ప ధైర్య సాహసాలు ఆమెకు తెలుసు కాబట్టి వెంటనే శ్రీరామచంద్రమూర్తికి మంచి జరగాలనే భావనతో ఆమె లేచి ఆ పూజ మధ్యలో వెళ్ళి ఆమంతటా ఆమె భూమాత దగ్గరికి వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి? ఎవరు ఏ పూజ చేస్తున్నా మధ్యలో లేచిపోకూడదు. పూజ పూర్తయ్యేంత వరకు కూడా నిష్టగా కూర్చోవలసిందే. గ్యాస్ సిలిండర్ వాడు వచ్చి అమ్మ గ్యాస్ అయిపోయిందా, మేము మీ ఇంటి దగ్గరికి వచ్చాము తీసుకోండి అంటే అబ్బాయ్ ఆగు అంటూ గబక్కన లేచి పూజలో నుంచి వెళ్ళి గ్యాస్ సిలిండర్ తీసుకొని
అమ్మయ్య గ్యాస్ వచ్చేసిందిలే అని మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి కూర్చున్నందువల్ల ఫలితం లేదు. మీరు చేసిన పూజ అంతా నిష్ప్రయోజనం అవుతుంది. అట్లాగే ఇక్కడ లక్ష్మీదేవి మాత్రం లేవలే. ఆమె తన చనుదోయిని కోసి పరమేశ్వరుడికి ప్రసాదించబోతోంది. ఆమె పూజలో వినియోగించబోతుంటే సాక్షాత్కరించిన పరమేశ్వరుడు, లక్ష్మీదేవి నీ యొక్క దివ్యవంతమైనటువంటి దేనికి నేను సంతసించాను. నీవు కలియుగంలో మారేడు వృక్షమై ఆ మారేడు దళాన్ని నాకు కనుక సమర్పించినట్లయితే వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను. ప్రతినిత్యం కూడాను నీ మారేడు నన్ను చేరుతుంది అని చెప్పేసి ఆయన ఆమెకు వరాన్ని ఇచ్చాడు. కాబట్టే మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఏ ఇంటి దగ్గర మారేడు వృక్షం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి సూత్ర ప్రాతిపదిక మారేడు వృక్షాల్లో మనకు చాలా బాగా అర్థం చేసుకొని మనం పూజలో మారేడు దళాన్ని తప్పనిసరిగా వినియోగించి లక్ష్మీ కటాక్షానికి పాత్రలమై తరిద్దాం.